హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే, రెగ్యులర్ పేరోల్ అనేది సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లులను అప్లోడ్ చేసుకునే దానికి ఈ నెల 19 నుంచి 27వ తేదీ అంటే ఈ రోజు వరకు ఈ రోజుతో ముగిసిపోతుందండి గడువు. సో ఇక ఈ రోజు తర్వాత జీతాలు, పెన్షన్ బిల్లులను ఈ విధంగా అప్లోడ్ చేసుకునే దానికి లాస్ట్ రోజు కాబట్టి మీ యొక్క జీతాలు మరియు పెన్షన్లు బిల్లు అప్లోడ్ అయిందా లేదా అనేది మీ డీడీఓ గారు అప్లోడ్ చేశారా లేదనేది ఒకసారి అయితే చెక్ చేయండి. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా ఎంప్లాయీస్కి సంబంధించి దాదాపుగా 99% జీతాల బిల్లు అయితే అప్లోడ్ అయ్యాయండి. ఏమన్నా ఎర్రర్స్ ఉండి లేదంటే ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్న బిల్స్ మాత్రమే మళ్ళీ అప్లోడ్ అయితే చేస్తారు. సో దాదాపుగా పూర్తయినట్టే ఎంప్లాయీస్ సంబంధించి జీతాలు మరియు పెన్షన్ బిల్లు అప్లోడ్ చేయడము. సో ఈ విధంగా డీడీఓలో అప్లోడ్ చేసిన తర్వాత అవన్నీ యథావిధిగా ఎస్టీఓ గారి అప్రూవల్ కూడా పొంది బిల్ నెంబర్స్ జనరేట్ అయ్యి ప్రజెంట్ అయితే పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయన్నమాట. సో పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి. ఇందులో మ్యాక్సిమం పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసినట్లయితే కొన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి, మరికొన్ని బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ఈ బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నవి కూడా ఇవాళ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకుంటాయి. ఇక పెన్షనర్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్స్ యొక్క పెన్షన్ బిల్లు డీడీఓ గారు అయితే అప్లోడ్ చేస్తున్నారని దాదాపుగా ఇవి కూడా అయిపోయాయన్నమాట. ఈ నెల ఏదైతే మనకు వరద బాధితులకు సంబంధించి ఎఫెక్ట్ అయిన వారికి ఒకరోజు మూల వేతనం అంటే బేసిక్ పేలో ఒకరోజు జీతాన్ని లేదా పెన్షన్ను విరాళంగా సీఎం రిలీఫ్ ఫండ్కు సీఎం రిలీఫ్ ఫండ్కు ఈ విధంగా అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి డీడీఓలు వాటిని క్యాలిక్యులేట్ చేసి అప్లోడ్ చేశారండి. ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్కు వద్దనుకుంటారో అటువంటి వారికి వద్దని లెటర్ సబ్మిట్ చేశారో అటువంటి వారికి ఫుల్ అమౌంట్ అనేది జమ చేశారనమాట. సో జమ చేస్తారు. ఆ బిల్స్ కూడా అలాగే అప్లోడ్ చేయడం జరిగింది. మీరు కూడా మీకు చెక్ చేసుకోండి. మీరు ఈ పే స్లిప్స్లో అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు అమౌంట్ ఓకే అని అంటే అక్కడ డిడక్ట్ అవుతుంది. లేదు అంటే పూర్తి శాలరీ అనేది మీకు యథావిధిగా వస్తుందన్నమాట. సో ఈ ఒక్కరోజు బేసిక్ పే ఎంత పడుతుంది అనే దానికి మీ యొక్క బేసిక్ పే డివైడెడ్ బై 30 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఒకరోజు బేసిక్ పేది అవుతుందన్నమాట. ఇక పెన్షనర్ సంబంధించి పెన్షన్ బిల్స్ డీడీఓలో అప్లోడ్ చేయడం అయిపోయిందని దాదాపుగా ఇవి ఎస్టీఓ గారు కూడా అప్రూవల్ పొంది ప్రజెంట్ బిల్ నెంబర్స్ జనరేట్ అయ్యాయి. సో పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవ్వాల్సి ఉందండి. ఈరోజు లేదా రేపటి లోపల ఖచ్చితంగా పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతాయన్నమాట. పెన్షనర్స్ కూడా మీ యొక్క ఈ పే స్లిప్లో ఎర్నింగ్స్ అలాగే డిడక్షన్స్ వీటిని క్షుణ్ణంగా చెక్ చేసుకోండి. సో ఏమైనా అవకతవకలు ఉన్నట్లయితే ఒకవేళ ఏమైనా బై మిస్టేక్ ఫాల్ట్లు ఉన్నట్టే మీరు డీడీఓని సంప్రదించినట్లయితే ఆయన మళ్ళీ రీసబ్మిట్ చేసి ఎస్టీఓ గారికి పంపుతారనమాట. మళ్ళీ ఇదే ప్రాసెస్లో బిల్లు ప్రాసెస్ అయిన తర్వాత మనకు పేమెంట్ పెండింగ్ స్టేటస్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో పెన్షనర్స్ బిల్స్ అయితే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లోనే ఉన్నాయి. సో ఇవి కూడా మనకు ఈరోజు లేదా రేపటి లోపల దాదాపుగా 29వ తేదీ వరకు ఇవన్నీ కూడా బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకుంటాయండి. సో ఈ విధంగా ఉద్యోగులకి మరియు పెన్షనర్ బిల్స్ అన్నీ కూడా 29వ తేదీ వరకు పూర్తి స్థాయిలో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ చేరుకున్న తర్వాత ఈవినింగ్ 30వ తేదీ ఈవినింగ్ వచ్చేసి ఇవన్నీ ఈ కుబేర్కి కూడా
వెళ్ళే అవకాశాలున్నాయన్నమాట. అలా వెళ్తేనే మనకు అక్టోబర్ 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్‌లు జమ అవుతాయి. ఈసారి అక్టోబర్ 2వ తేదీ హాలిడే పడింది కాబట్టి మనకు దాదాపుగా 1వ తేదీనే జీతాలు జమ చేయాలనైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో, మొత్తానికైతే చూడాలండి. ఒకవేళ బై మిస్టేక్ ఏవైనా బిల్స్ జమ కాకపోతే 3వ తేదీ లోపల ఖచ్చితంగా పూర్తి స్థాయిలో జమ అవుతాయనేది తాజా సమాచారము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో, ఇందులో మీరు ఎంప్లాయీ అయినా కావచ్చు, పెన్షనర్ కావచ్చు, మీ యొక్క బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే చెక్ చేసుకున్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. మీ బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్‌లో ఉందా? డబ్ల్యూఎఫ్‌సి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉందా అనేది తెలియజేయండి. ఎప్పటిలాగే ఈ నెల కూడా సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.